ఐశ్వర్యం కంటే అదృష్టం మేలు. ఒక గ్రామంలో ఒక సామాన్య రైతుకొక కొడుకు కలిగాడు. ఆ రోజు అదృష్టదేవత రైతు ఇంటికొచ్చి, నేను అదృష్టదేవతను, మీ బిడ్డను కనిపెట్టి ఉంటాను. ఐశ్వర్య దేవతను కాకపోవటం చేత మీ వాడికి అంతులేని సంపద ఇవ్వటం నాకు సాధ్యం కాదు. కాని అడుగడుగునా వాడికి కలిసి వచ్చేటట్టు చూడగలను అన్నది. ఈ మాట విని రైతు, అతని భార్య పరమానందం చెంది, అదే మాకు మహాభాగ్యం తల్లి అన్నారు. అదృష్టదేవత అండతో రైతు కొడుకు రాహులుడు ఎలాంటి ప్రమాదాలు లేకుండా పెరిగి రాసాగాడు. ఎందుచేతనంటే వాడు పొరపాటున కాలు జారిపడితే అదృష్టదేవత పక్కనే ఉండి వాడు పడే చోటు మెత్తగా ఉండేట్టు చేసేది. వాడు ఎవరితోనైనా దెబ్బలాడితే అవతలివాడి దెబ్బలు గురి తప్పేటట్టు, రాహులుడి దెబ్బలు గురిగా తగిలేటట్టు చేసేది. రాహులుడి ఏ పని చేసినా కలిసి వచ్చేటట్టు, పూర్తి ఫలితం దక్కేటట్టు చేసేది. దురదృష్టదేవత రాహులుడి కేసి రావటానికి ప్రయత్నించే పక్షంలో అదృష్టదేవత ఆమెను తరిమి కొట్టేది. ఈ విధంగా రాహులుడు అదృష్టదేవత రక్షణలో పెరిగి పెద్దవాడై తన తండ్రి పొలంలో పనిచేయసాగాడు. అక్కడ కూడా రాహులుడికి అదృష్టదేవత పూర్తిగా తోడ్పడింది. వాడు నాటిన మొక్క ప్రతీదీ ఏపుగా పెరిగేది. వాడి పొలంలో కంకులపైన పిట్టవాలి ఎరుగదు. వానలు, వంగుళ్ళు వచ్చి అందరి పొలాలు నాశనమైనా కూడా వాడి పైరు, వాడి పంట సలక్షణంగా ఉండేవి. నిజానికి పొలం పనులు చేసేవాళ్లందరికన్నా రాహులుడే తక్కువ చెమటోడ్చేవాడు. వాడికి పని చేయటమంటే కొంచెం కూడా ఒళ్ళు వంగేది కాదు. అయినా ఆ ఏటికాయేడు వాడి వ్యవసాయం పెరుగుతూ మరింత ఫలప్రదమవుతూ వచ్చింది. ఇదంతా ఆ అదృష్టదేవత చలవ. నువ్వు పట్టినది బంగారమవుతున్నదంటే ఆ చల్లని తల్లిదయే అన్నారు రాహులుడి తల్లిదండ్రులు. అదృష్టదేవత ఏనాడు నాకొక బహుమతిగాని బహూకరించిన పాపాన పోలేదు అన్నాడు రాహులుడు. నాకు బహుమానాలిచ్చే శక్తి లేదు. నీ ప్రయత్నాలు కలిసి వచ్చేటట్టు చెయ్యగలను. అదే నాకు చేతనైనది అన్నది అదృష్టదేవత రాహులుడితో. తండ్రి చనిపోయి రాహులుడు సొంతదారయ్యేనాటికి ఆ గ్రామంలో వాడి పొలం లాంటిది మరొకటి లేదు. వాడి ఈడువాళ్లంతా వాడి పొలాన్ని, వాణ్ణి చూసి అసూయపడేవాళ్లు. అదృష్టం కలిసి రావటం చేత నువ్వు ఇంత వాడివయ్యావు అని రాహులుణ్ణి అభినందించేవాళ్లు. పొలం దున్ని విత్తులు నాటితే మొక్కలు మొలవటం కూడా ఒక గొప్పేనా ఏమిటి అని రాహులుడు అసంతృప్తిగా అనేవాడు. వాడి అసంతృప్తి చూసి ఒకసారి అదృష్టదేవత, నీకేం లోటయింది బాబూ? ఎందుకు ఎప్పుడూ తృప్తి లేనివాడల్లా ఉంటావు అని అడిగింది. నాకు ఐశ్వర్యం కావాలి. ఏది అన్నాడు రాహులుడు. తొందరపడతావెందుకు? ఇప్పటికే నీ తండ్రి పొలం 10 నీ పశువుల మందలు పెరిగాయి. ఇదంతా సంపద కాదా అన్నది అదృష్టదేవత. అవునవును, నేను చేసే శ్రమకు కూలి డబ్బులు బాగానే గిట్టుబాటవుతున్నాయి. కాదన్నానా ఏం? కాని నాయుడు వాళ్ళు చెయ్యి కాలు కదల్చకుండా అంతులేని ఐశ్వర్యంలో ఓలలాడుతున్నారు. ఈ పొలాలు, పశువుల మందలు ఎవడికి కావాలి? ఏనాడైనా నాకు ఒక సంచీడు బంగారం ఇచ్చిన పాపాన పోయావా అన్నాడు రాహులుడు. అది నాకు సాధ్యమయ్యే పని కాదని చెబితిని గదా అన్నది అదృష్టదేవత. ఆయేడు పంట అమ్మిన డబ్బు చేత పట్టుకుని రాహులుడు రాజుగారుండే పట్నానికి వెళ్ళాడు. అక్కడి వాళ్ల వేషభాషలు, వైభవాలు, వినోదాలు చూసి వాడికి కన్ను కుట్టింది. జీవితమంటే రాజుగారి కొలువులో ఉండేవాళ్లదే జీవితం, అనుభవించటం తప్ప మరొక పనే లేదు అనుకున్నాడు వాడు. ఒకరోజు వాడు రాజకుమార్తె పల్లకీలో వీధి వెంట పోతూ ఉండగా చూసి, ఆహా, ఏం చక్కదనం! అటువంటి దాన్ని పెళ్లాడటానికి ఎంత త్యాగం చేస్తేనే అనేశాడు పైకే. ఆ సమయంలో పక్కనే ఉన్నవాడొకడు, ఇలా అనుకునేవాళ్లు నా తల వెంట్రుకలంతమంది ఉన్నారు. కాని ఏం లాభం? ఆ పిల్లేమో రజతరంజన రాజకుమారుణ్ణి ప్రేమించింది. ఆ అబ్బాయి దగ్గర వెండి అయితే ఉంది గాని బంగారం చిన్నమెత్తు కూడా లేదు. అంతకన్నా ధనికుడైన అల్లుడు వస్తే అవునని రాజుగారి అభిప్రాయం.
చిట్టచివరకాయన ఆ పిల్లను అత్యధికమైన ఐశ్వర్యం గలవాడికే ఇచ్చి చేస్తాడు, చూస్తూ ఉండు అని రాహులుడితో అన్నాడు. రాహులుడికి తన జీవితం మీద అసహ్యం వేసింది. అదృష్టదేవత అండ తనకున్నదన్న మాటేగాని రాజుగారి ఆస్థానంలో తనకు ఒక చిన్న ఆసనం కూడా లేదు. వాడు తన ఇంటికి తిరిగిపోయి ఇల్లు కనిపెట్టుకుని ఉన్న అదృష్టదేవతతో, నేను రాజకుమార్తెను ప్రేమించాను, ఆమెనే పెళ్లాడాలి అన్నాడు. చాలా కష్టసాధ్యమే, నాకు చేతనైన సహాయం చేస్తాను. అదృష్టవశాత్తు నువ్వు రాజకుమార్తె ప్రాణాన్ని గాని రాజు ప్రాణాన్నే గాని కాపాడటం జరిగే పక్షంలో అని అదృష్టదేవత ప్రారంభించింది. ఆ పప్పులేవీ ఉడకవు, రాజు తన కూతుర్ని హెచ్చి ఐశ్వర్యం గలవాడికే ఇస్తాడు అన్నాడు రాహులుడు. దానికేం, నీకన్నా బీదవాడు కూడా అదృష్టం కలిసి వచ్చి శ్రమిస్తే కుబేరుడు కావచ్చు. కావలిస్తే బంగారపు గనులుండే చోటు చూపిస్తాను, తవ్వించు, కృషి సాగించు అన్నది అదృష్టదేవత. కృషి, శ్రమ చాతనైతే నాకు 3 పుట్ల బంగారం ఇయ్యి, మిగిలిన గని అంతా నువ్వే ఉంచుకో అన్నాడు రాహులుడు. అలాంటివి కోరవలసింది నన్ను అంటూ ఐశ్వర్యదేవత వారి పక్కన ప్రత్యక్షమైంది. నువ్వేమిస్తావు అన్నాడు రాహులుడు. నీ వెంట తిరుగుతూ కాపలా కాసే ఓపిక నాకు లేదు. ముచ్చటగా 3 వరాలు కోరుకో, వాటిని నీకిచ్చి నా దారిన నేను చక్కా పోతాను అన్నది ఐశ్వర్యదేవత. నేను వరాలు కోరటానికి సిద్ధంగానే ఉన్నాను అన్నాడు రాహులుడు. ఆ వరాలిచ్చాక నీ పూచి నాకేమీ ఉండదు, ఆ సంగతి ముందే తెలుసుకుంటే మంచిది అన్నది ఐశ్వర్యదేవత. నాకు ఉండదు, అది కూడా తెలుసుకో అన్నది అదృష్టదేవత. అదృష్టదేవతతో విసుగెత్తి ఉన్న రాహులుడు లక్ష్యం చేయక ఐశ్వర్యదేవతను ఇలా వరాలు కోరాడు. 1. నాకు సాటిలేని అందం కావాలి. 2. రాజులకు అర్హమైన సంస్కారము, నాగరికత అబ్బాలి. 3. నాకు తరగని బంగారం కావాలి. 3 ఇచ్చాను అంటూ ఐశ్వర్యదేవత అదృష్టమైంది. ఆ వెంటనే అదృష్టదేవత కూడా రాహులుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయింది. రాహులుడు రాజాస్థానంలో ప్రవేశించటానికి రాజుగారి దృష్టిలో సాటిలేని అల్లుడనిపించుకోవటానికి ఎంతో కాలం పట్టలేదు. రాజకుమార్తె ఇంకా రజతరంజన రాజకుమారుణ్ణే ప్రేమిస్తున్నది. కాని రాజుగారు లక్ష్యపెట్టక నిన్ను సువర్ణరంజక రాజకుమారుడికే ఇచ్చి చేస్తాను అన్నాడు. రాహులుడిప్పుడు సువర్ణరంజక రాజకుమారుడు. పెళ్లిరోజు రానే వచ్చింది. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు రాజవీధిన ఊరేగింపు బయలుదేరారు. ఊరేగింపు ఒక నగర ద్వారాన్ని సమీపిస్తుండగానే ఆ ద్వారం మీద కూర్చుని ఉండిన 2 కాకులు చివాలున లేచి వెళ్ళి దూరంగా ఉన్న చెట్టుపైన వాళాయి. ద్వారం మీద ఉండే రాయి మీద పడుతుందని ఆ పెళ్ళికొడుక్కు చెప్పేవాళ్ళెవ్వరూ లేరా అన్నది ఒక కాకి రెండో దానితో. ఆ కాకి అన్నంత పని జరిగింది. పెళ్ళికొడుకు ఆకస్మిక మరణం వల్ల చేసిన పెళ్లి ఏర్పాట్లు వృధా పోవటం రాజుగారికి ఇష్టం లేక రాజకుమార్తెను రజతరంజన రాజకుమారుడికే ఇచ్చి పెళ్లి పూర్తి చేయవలసి వచ్చింది. సువర్ణరంజన రాజకుమారుడి అంత్యక్రియలు మహావైభవంగా జరిగాయి. ముఖ్యంగా సువర్ణదానం చాలా చక్కగా జరిగింది. తరగని బంగారం ఉన్నది కదా. కథ సంపూర్ణం. జరగని ప్రతీకారం. బేతాళ కథ. పట్టువదలని విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవనారంభించాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, రాజా, ప్రజలలో అక్కడక్కడ అపారమైన రాజభక్తి ఉండటం ఎరుగుదుము. అటువంటి వారు తమ రాజు కోసరం ప్రాణాలైనా వదులుతారు. కాని నీలాగా ఒక పౌరుడి కోసం ఇంత సహనంతో శ్రమపడే వాళ్లను ఎక్కడా చూడలేదు. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందుకు మందహాసనుడనే రాజభక్తుడి కథ చెబుతాను, విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం కైలాసవతి నగరంలో మందహాసనుడనే సుక్షత్రియుడు ఉండేవాడు. అతను సంపన్నుడు, గంభీర స్వభావం గలవాడు. అతను తన సాటి క్షత్రియ కన్యను నీలాలక అనే ఆమెను ప్రేమించి వివాహమాడగోరాడు.
ఆమెపైన తనకు గల ఆదరాభిమానాలను ఎన్నో విధాలా ప్రదర్శించి ఆమె కోసం ప్రాణాలనైనా త్యాగం చెయ్యగలనని స్పష్టం చేశాడు. అయితే నీలాలక మందహాసుణ్ణి ప్రేమించలేదు. ఆమె ధృతవర్మ అనే మరొక సామంతుణ్ణి ప్రేమించింది. కొన్నాళ్ల తర్వాత నీలాలక ధృతవర్మను పెళ్లాడింది. కాలక్రమాన వారికొక కొడుకు కూడా కలిగాడు. నీలాలకను తాను పెళ్లాడలేకపోవటము, ధృతవర్మ పెళ్లాడటము మందహాసుడి హృదయంలో శూలపు పోటులాగా అయింది. ఏనాడు అవకాశం దొరికితే ఆనాడు ఆ ధృతవర్మను నా కత్తికి బలి ఇస్తాను అని మందహాసుడు ఘోర ప్రతిజ్ఞ చేశాడు. ధృతవర్మను చంపటం తప్ప తనకు మరొక జీవిత లక్ష్యం లేకుండా అందుకోసమే బతుకుతున్నవాడిలాగా కనిపించాడు. కైలాసవతీ నగరపు రాజుకు ఒక దాయాది ఉన్నాడు. అతను అదివరకు ఒకసారి రాజుని చంపి తానే రాజు కావాలని ప్రయత్నించగా రాజుగారు తరుణంలో పసిగట్టి ఆ ద్రోహిని దేశం నుంచి వెళ్ళగొట్టించారు. దేశం విడిచి వెళ్ళి కూడా ఆ దుర్మార్గుడు తన ప్రయత్నాలను మానలేదు. రాజుగారి సామంతులలో కొందరిని రహస్యంగా తన పక్షం చేసుకుని వారిని తిరుగుబాటుకు పురికొల్పాడు. సామంతులు రాజుపై తిరుగుబాటు చేసే సమయానికి ఆ ద్రోహి కొంత సైన్యంతో కూడా రాజ్యంపైకి దండెత్తి వచ్చాడు. రాజుగారిపైన తిరుగుబాటు చేసిన సామంతులలో ధృతవర్మ కూడా ఉన్నాడు. ఈ సంగతి తెలియగానే మందహాసుడు తన బలాలతో సహా రాజుగారి పక్షాన పోరాడటానికి వెళ్ళాడు. యుద్ధరంగంలోనైనా ధృతవర్మ తనకు అందకపోతాడా అని మందహాసుడి ఆశ. యుద్ధం కొద్ది గంటలలో ముగిసింది. తిరుగుబాటుదారులు ఓడి యుద్ధరంగం నుంచి పారిపోయారు. వారిని తరిమి పట్టుకుని శిరచ్ఛేదం చెయ్యమని రాజుగారు తన పక్షాన పోరిన సామంతులకు ఉత్తర్విచ్చాడు. అయితే నిజమైన దీక్షతో రాజద్రోహులను వేటాడిన వారు 2-3 మాత్రమే. మిగిలిన సామంతులకి ఇది చాలా అమానుషంగా తోచింది. రాజద్రోహులను దీక్షతో వేటాడిన వారిలో మందహాసుడు ఒకడు. ఓడిపోయిన వాళ్లను, పారిపోయిన వాళ్లను వేటాడటం అతనికి కూడా క్రూరమని అనిపించింది. కాని అతను వేటాడినది ఒక్క ధృతవర్మ కోసమే. ఆ ధృతవర్మ యుద్ధరంగంలో తన పాలపడకుండా తప్పించుకున్నాడు. అతని ప్రాణాలు తీస్తానని మందహాసుడు చేసిన ప్రతిజ్ఞ నెరవేరనేలేదు. తిరుగుబాటుదారులు ఎంతోమంది దొరికారు, మరణశిక్ష పొందారు. కాని ధృతవర్మ దొరకలేదు. అతను దేశం దాటి పారిపోకముందే ఎలాగైనా వెతికి పట్టుకోవాలని మందహాసుడి ఉద్దేశం. యుద్ధరంగం నుంచి పారిపోయిన తిరుగుబాటుదారుల జాడలు దారిలో కనిపించిన వారి ద్వారా తెలుసుకుంటూ ఒకనాడు చీకటిపడి మందహాసుడు తన భటులతో సహా ఒక గ్రామం చేరి అక్కడి సత్రంలో ఆ రాత్రికి బస ఏర్పాటు చేసుకున్నాడు. ఇంతలో సత్రంలో చేరిన మనుషుల సంభాషణను బట్టి ఆ గ్రామం చివర ఒక పాడుపడిన ఇంట్లో ఎవడో తిరుగుబాటుదారు ఉంటున్నట్టు తెలిసింది. వెంటనే మందహాసుడు తన భటులను దివిటీలతో సహా తన వెంట రమ్మని ఆజ్ఞాపించి ఆ పాడుబడిన ఇంటిని వెతుక్కుంటూ బయలుదేరాడు. ఇల్లు సులువుగానే దొరికింది. మందహాసుడు ఇంటి తలుపు తట్టి ఎవరు లోపల అని బిగ్గరగా కేక పెట్టాడు. ఒక ఆడమనిషి తలుపు తెరిచింది. లోపల ఎక్కడో ఒక దీపం మినుకు మినుకుమంటున్నది. దివిటీలు పట్టుకున్న భటులు దూరంగా ఉండటం చేత ఆ తలుపు తెరిచిన మనిషి నీలాలక అని మందహాసుడు పోల్చుకోలేదు. ఆమె అవతారం చాలా వికృతంగా ఉన్నది. ఎవరు మీరు? ఎవరు మీరు? ఏం కావాలి? అన్నదామె మందహాసుడితో. ఈ ఇంట్లో ఎవరున్నారు? అని మందహాసుడు గద్దించి అడిగాడు. నేను, నా కొడుకును అన్నది నీలాలక. ఆమె మందహాసుడి గొంతు పోల్చుకుని తన భర్తకు ప్రమాదం రానున్నదని భయపడసాగింది. అయితే మీరిద్దరూ తక్షణం ఇల్లు విడిచి వెళ్ళండి. మేమీ ఇంటిని దగ్ధం చెయ్యాలి అన్నాడు మందహాసుడు. అతను ఆ మాట అన్నదే తడవుగా ఇంటిని తగలపెట్టడానికి భటులు దివిటీలతో సహా పరిగెత్తారు. నీలాలక గబగబా లోపలికి వెళ్ళి నిద్రపోతున్న తన కొడుకును ఎత్తుకున్నది. ఇంటి కప్పు అప్పుడే అక్కడక్కడ అంటుకున్నది. ఆమె బయటకు పరిగెత్తుకు వచ్చి, నా భర్త గాయపడి లోపల ఉన్నారు. ఆయనను సజీవంగా దహించేస్తే మీకేమొరుగుతుంది? ఆయన మీద మీకు పగ ఎందుకు? నేనాయన్ను ప్రేమించి పెళ్లాడాను. కావలిస్తే నా ప్రాణాలు తీసుకోండి. వీడు నా కొడుకు. నన్ను చూసి కాకపోతే ఏ పాపమూ ఎరగని వీణ్ణి చూసి అయినా
నా భర్తను కాపాడండి అని కన్నీరు కార్చుతూ మందహాసుడి కాళ్లపైన పడింది. మందహాసుడు నీలాలకను గుర్తించాడు. అతని మనస్సు కలవరపడింది. అతను నీలాలక కొడుకుని ఎత్తుకుని ముద్దు పెట్టుకుని తల్లికి అప్పగించాడు. తర్వాత చప్పట్లు చరిచి తన భటులను పిలిచి, ఒరే, ద్రోహి దక్షిణంగా పారిపోయాడు. మీరు వెంటనే వాణ్ణి పట్టుకోండి. నేనీమెను ఎవరింటనన్నా వదిలిపెట్టి మీ వెనకటే వస్తూ ఉంటాను అన్నాడు. మందహాసుడి భటులు దక్షిణంగా బయలుదేరి వెళ్లారు. తర్వాత మందహాసుడు తగలుబడుతున్న ఇంట్లో ప్రవేశించి మంచంలో అసహాయ స్థితిలో ఉన్న ధృతవర్మను చేతుల్లో ఎత్తి బయటకు తెచ్చాడు. తన గుర్రం మీద పడుకోబెట్టి తాను పక్కనే నడుస్తూ ఉత్తరంగా బయలుదేరాడు. నీలాలక తన కొడుకునెత్తుకుని వెంట నడిచింది. తెల్లవారేసరికి వారు సరిహద్దు దాటారు. సరిహద్దు అవతల ఒక కాపుల ఇంట్లో ధృతవర్మ, అతని భార్యాపుత్రులు కొద్ది రోజులు ఉండటానికి ఏర్పాటు చేసి మందహాసుడు తన గుర్రం మీదే కైలాసవతి నగరానికి తిరిగి వచ్చాడు. అతను నేరుగా సేనాని వద్దకు వెళ్ళి, రాజద్రోహిని కాపాడిన వాడికి శిక్ష ఏమిటి అని అడిగాడు. శిరచ్ఛేదం అన్నాడు సేనాని. అయితే నాకు శిరచ్ఛేదం చేయించండి. రాజుగారిపైన తిరుగుబాటు చేసిన ధృతవర్మను నేను కాపాడి సరిహద్దు దాటించి ఇప్పుడే వస్తున్నాను అన్నాడు. సేనాని ఆశ్చర్యంతో, చేసిందేదో చేశావు. ఆ సంగతి ఒకరికి చెప్పటం దేనికి? నిన్నెవరడగబోయారు అన్నాడు. మందహాసుడు తృప్తి చెందక రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, నేను రాజద్రోహి అయిన ధృతవర్మను కాపాడాను. నాకు తగిన శిక్ష విధించండి అన్నాడు. రాజుగారు మండిపడి తన మంత్రితో, ఈ దుర్మార్గుడి తల తీయించండి అన్నాడు. సేనాని అడ్డుపడి, మహారాజా, తొందరపడకండి. మన సామంతులలో ఎంతోమంది యుద్ధానికి రాకుండా ఏవో సాకులు చెప్పి తప్పించుకున్నారు. ఇతను తిరుగుబాటుదారులతో వీరోచితంగా పోరాడాడు. యుద్ధం ముగిసినాక 20 మందికి పైగా రాజద్రోహులను పట్టుకున్నాడు. ఒక్కణ్ణి కాపాడినంత మాత్రం చేత రాజద్రోహిగా ఎంచి మరణదండన విధించటం భావ్యం కాదు. తాను చేసిన తప్పు తానే బయటపెట్టుకోవటంలో ఇతని రాజభక్తి మరింత స్పష్టమవుతున్నది గదా అన్నాడు. సేనాని చేసిన ఈ వాదన రాజుకు నచ్చింది. ఆయన మందహాసుని దండించక విడిచిపుచ్చాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, మందహాసుడి ప్రేమ అనన్యమైనది. అతని రాజభక్తి కూడా అపారమైనదే. ఈ రెండింటి సంఘర్షణలో ప్రేమ జయించిందని, అందుకే అతను ధృతవర్మను విడిచిపుచ్చాడని అనుకోవచ్చు. అయితే అతను ఆ పని చేసినందుకు తన ప్రాణాలు అర్పించటానికి కూడా సిద్ధపడ్డాడు గనక అతని ప్రేమ గొప్పదో రాజభక్తి గొప్పదో నేను నిర్ణయించలేకుండా ఉన్నాను. తెలిసి కూడా నా సందేహం తీర్చలేని పక్షంలో నీ శిరస్సు పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మందహాసుడి ప్రేమలో గాని రాజభక్తిలో గాని విశిష్టత ఏమీ లేదు. అతను నిజంగా నీలాలకను ప్రేమించిన వాడైతే ఆమె ప్రేమకు పాత్రుడైన వాణ్ణి చంపటానికి ఘోర ప్రతిజ్ఞ చెయ్యడు. అతని రాజభక్తి కూడా అంతంత మాత్రమే. యుద్ధరంగంలో ధృతవర్మను చంపే అవకాశం కోసమే అతను రాజుపక్షాన చేరాడు. ఒకవేళ ధృతవర్మ రాజుపక్షాన చేరి ఉంటే మందహాసుడు తిరుగుబాటుదారుల వైపు చేరేవాడు. మందహాసుడిలో ఉన్నది ఆత్మాభిమానం. నీలాలక తనను ప్రేమించక ధృతవర్మను ప్రేమించేసరికి అతని ఆత్మాభిమానం దెబ్బతిన్నది. అందుకే ధృతవర్మను చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. నీలాలక దృష్టిలో నీచుడుగా కనపడటం ఇష్టం లేకనే ధృతవర్మ ప్రాణాన్ని కాపాడాడు. కాని దెబ్బతిన్న తన ఆత్మాభిమానానికి తగిన ప్రతిక్రియ జరిగినందువల్ల తనకు తానే బలి కావటానికి యత్నించాడు అన్నాడు. రాజుకీ విధంగా మౌనభంగం కలగగానే భేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. కథ సంపూర్ణం.